సారీ ఫర్ లేట్ అప్లోడ్ అండి. బ్రింజాల్ వంకాయ మసాలా పులుసు అండి. ఇది ఏ ఛానల్లో ఉండదు. దీనికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అన్నీ: అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, కొంచెం నువ్వుల పొడి, మెంతి పొడి. అది అన్నీ పులుసు కర్రీలోకి వేస్తే బాగుంటుందండి. సాల్ట్, బ్రింజాల్ ఆల్రెడీ నేను వాటర్లో సాల్ట్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టాను. ఫస్ట్ బ్రింజాల్ని డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు మర్చిపోరు. ఈ రెసిపీ సింపుల్ అండి. ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఎక్కువ కర్రీ వస్తుందండి, గ్రేవీ కర్రీ. షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన 1 to 3 అవర్స్ లోపే 1000+ వ్యూస్ వచ్చాయండి. ఇప్పుడు మసాలా కలుపుకోవాలండి. పసుపు, సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ సాల్ట్ పడుతుందండి. పులుసు కర్రీలోకి సాల్ట్ ఎక్కువ పడుతుందండి. దాంట్లో వంకాయలో కూడా 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, 2 స్పూన్స్ కారం, నువ్వుల పొడి వేయించి గ్రైండర్ చేసి పెట్టుకున్నా అండి. 2 స్పూన్స్ పడుతుందండి. అది వేడి మీద గ్రైండర్ చేసేసరికి ముద్దగా అయిపోయింది. సో చేతితో వేసుకుంటున్నాను. ఇంతే అండి, సింపుల్. బట్ అది కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలు మనం ఆయిల్లో ఫ్రై చేస్తాము. ఆయిల్ అంటే ఓన్లీ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. డీప్ ఫ్రై అవసరం లేదు. నేను కర్రీకి సరిపడా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. వంకాయలు వేగినాయండి, పక్కన పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర వేయాలి సేమ్ అదే ఆయిల్లో. ఆవాలు, జీలకర్ర వేసి వేగాక ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ మంచిగా వేగుతుండాలి. బ్రౌన్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో వేగాలి. కరివేపాకు వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు మర్చిపోరు. మనం ముందుగా కలుపుకున్న మసాలా అండి, అల్లం వెల్లుల్లి, నువ్వుల పొడి అన్నీ వేసాం కదా, ఆ మసాలా డైరెక్ట్ ఆయిల్లో మంచిగా ఆయిల్ పైకి వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలాని బాగా ఫ్రై చేసుకోండి కలుపుతూ. ఇల్లంతా గుమగుమ వాసన వస్తుంది. మీరు అస్సలు నన్ను మర్చిపోరు. ఇది ఒక్కసారి ట్రై చేయండి. నేను చూపించే వీడియోస్ ఏ యూట్యూబర్ కూడా చూపించారండి. అంత మా మమ్మీ రెసిపీస్ ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, తొందరగా అయిపోతుందండి కర్రీ. ఎవరైనా మెచ్చుకుంటారు. మీకు ఈ టేస్ట్ ఒక్కసారి నాది లాంగ్ వీడియో ఇంకోటి కూడా పెట్టానండి. అది ఆనియన్ రోటీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ట్రై చేయండి. దానికి కూడా వ్యూస్ వచ్చాయి చాలానే. కొత్తిమీర వేసుకోండి. చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు ఆల్రెడీ నేను జ్యూస్ ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను. మంచిగా కలిపి దాంట్లో చింతపండు రసం వేసాక ఆనియన్స్, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా కలపండి. దీంట్లోనే ధనియా పౌడర్, ఇంకా ధనియా పౌడర్ వేసుకోవాలండి. ఒక 1.5 స్పూన్ ధనియా పౌడర్, మెంతి పొడి కూడా వేసుకుంటే కొంచెం, మెంతి పొడి చాలా కొద్దిగా వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ స్పూన్తో అంతే. 1 స్పూన్ వేసుకుంటే అది చాలా టేస్ట్ ఉంటుంది. కొన్ని వాటర్ వేసుకోండి, ఎందుకంటే అది ఎంత గ్రేవీ వంకాయలకి బాగా పడితే కొంచెం టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఇంకొంచెం దగ్గరికి అయ్యాక